హలో ఫ్రెండ్స్, నేను మీ వల్లి లక్కోజు. ఫ్రెండ్స్, మరి చిన్నప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. అమ్మమ్మ ఇంటికి వెళ్ళామంటే చూసిన తాటి చెట్లు ఎలా ఉన్నాయో ఆ తాటి ముంజలు తింటూ, అలాగే ఆ తాటి పళ్ళు కాల్చుకొని తినడం, వాళ్ళు తాండ్ర చేసుకొని తినడం, ఇవన్నీ కూడా చాలా 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 బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మరి తాటి ముంజలు చూడాలి, తినాలి అంటే మనం ఎంచక్కగా గ్రామాలకు వెళ్ళిపోవాల్సిందే. మరి గ్రామాల్లోని మరి తాతయ్యలు వాళ్ళు తెప్పించి మరి మనకి ఒలిపించి మరీ తినిపిస్తారు. మరి ఆ అనుభూతే వేరండి. మరి ఎప్పటికీ ఆ జ్ఞాపకాలు, ఆ తీపి జ్ఞాపకాలు అనేవి ప్రతి ఒక్కరిలో మనసులోని అలాగా నాటిపోయే ఉంటాయి. మరి ఇలా విలేజెస్ వస్తే మాత్రమే మనకి తాటి చెట్లు అయితే కనిపిస్తాయి. మరి పట్టాల్లో చూసుకున్నట్లయితే కొబ్బరి చెట్లు కనిపించట్లేదు, మనకి తాటి చెట్టు అయితే ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి తాటి ముందులో ముఖ్యంగా మరి బి విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్, జింక్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో చల్లదనం చేస్తుంది. అందుకే ప్రత్యేకంగా ప్రకృతి మనకి అందించిన మంచి ఫుడ్ ఏది అని చూసుకున్నట్లయితే తాటి ముంజలు. మరి సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు తాటి ముంజలు తినడానికి. మరి మీరు కూడా సమ్మర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, తాటి ముంజలు తినండి. మరి తాటి ముంజల కోసం మీరేమనుకుంటున్నారు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోండి.